హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేతి చెక్కలు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇది అమ్మమ్మ కాలం నాటి పిండి వంటల రెసిపీ. చాలా తక్కువ సమయంలో చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు అండి. సింపుల్గా చేసుకోవచ్చు. అది చాలా చాలా బాగుంటాయి. ఈవినింగ్ స్నాక్గా బాగా పనికొస్తాయి. ముందు ఒక బేసిన్ తీసుకుని ఒక 1 గ్లాస్ బియ్యపిండి తీసుకున్నా అండి. నార్మల్ బియ్యపిండే, పొడి బియ్యపిండి. అది తీసుకొని పక్కన పెట్టుకున్నాక మిక్సీ జార్లోకి ఒక 4 ముక్కలు అల్లం ఈ మాత్రం సైజువి, అలాగే 3 పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా వేసి దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న బియ్యపిండిలో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు 2 గంటల ముందు నానబెట్టుకొని నీళ్లు వడగట్టుకుని తీసుకున్నా అండి. అలాగే కరివేపాకు, ముందుగా రెడీ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అది వేసేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. మీ ఇష్టం, నువ్వులు అనేది ఎంతైనా వేసుకోవచ్చు. అలాగే ఒక టేస్ట్కి సరిపడా సాల్ట్ 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇవన్నీ ఒకసారి చేతితో మిక్స్ చేసేసుకోవాలి. ఇలాగా ఒక్క బియ్యపిండి ఇంట్లో ఉంటే చాలా ఈజీ అండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా వేసేసాను, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఏమో కాచుకున్నా అండి, వేడిగా ఉండాలి, అందుకే వేడి చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మనకి ఎప్పుడైనా పిండి వంటలు అనేది గుర్తుపెట్టుకోండి, నూనె వేడి చేసి వేస్తే చాలా గుల్లగా వస్తాయి, అంటే క్రిస్పీనెస్ డబుల్ అవుతుందండి. డైరెక్ట్గా కన్నా ఇలా వేడి చేసి వేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇలా అయిపోతుంది చూసారా, మనం కలుపుకున్నాక ఆయిల్ ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలండి. గట్టిగానే ఉండాలి, బియ్య పిండి కదా, దట్టు అస్సలు సాఫ్ట్గా కలపకూడదు. పిండి కలిపేసుకున్నాను. ఇప్పుడు కొంచెం చూసారా కన్సిస్టెన్సీ కొంచెం టైట్గానే ఉంది. అలా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది. ఈ టైంలో మనం ఆయిల్ పక్కన పెట్టేసాం కదా, ఒక ప్లేట్ తీసుకొని కొంచెం ఆయిల్ ఒక చుక్కలా వేసుకొని ప్లేట్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఇప్పుడు కొంచెం ఇలా పిండి ముద్దలు తీసుకొని ఇలా రోల్స్లా చేసి పెట్టుకోవాలండి. ఫస్ట్ ఇలా చేసేసి అన్నీ రెడీగా పెట్టుకుంటే సింపుల్గా వేడి చేసేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేనైతే ఇలా చూపిస్తున్నాను. ఇలా ఈ సైజులో మనం చక్కగా పొడవుగా ఇలా చేసేసుకొని పెట్టేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. చాలా సింపుల్ అండి, బియ్యపిండే కాబట్టి మీకు ఈజీగా వచ్చేస్తుంది. అందుకే పిండి గట్టిగా కలుపుకోవాలండి. ఎప్పుడైనా మనం పిండి వంటలు చేసినప్పుడు పిండి అస్సలు మెత్తగా ఉండకూడదు, లూజ్గా అవ్వకూడదు. టైట్గా ఎంత బాగా చేసుకుంటే మీకు అంత బాగా వచ్చేస్తాయి. ఇవి ఇలా రోల్స్ చేసుకోవాలండి. ఈ మాత్రం సైజులో ఉంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా రోల్స్ చేసేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఎలా నొక్కోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా చేతి మధ్యలో పెట్టుకొని బొటన్ వేలుతో నొక్కుంటూ ఉండాలండి. అవే చేతి చెక్కల స్పెషాలిటీ. ఇవి మందంగా ఉండకూడదు, సన్నగా ఉండకూడదు, ఈ మాత్రం మధ్యస్థంగా ఉండాలండి. వెనకాల మన చేతచ్చులు కూడా పడుతున్నాయి కదా, చక్కగా బాగుంటుంది చూడడానికి కూడా. ఇలా నొక్కుకోవాలి. ఇలా పెట్టుకున్నాం కదా, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే వెళ్ళిపోతూ ఉంటుందండి, అంతే. బియ్యపిండి ఒకటే వేసాము, ఇంకేం లేవు కదా, మనకి జారుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది ఈ లోపు. ఇదిగోండి ఇలా నొక్కుకోగానే వెనక వైపు మన చేతచ్చులు ముందుకు అలా జారుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. చక్కగా ఇలా నొక్కేసుకొని పెట్టేసుకోవాలండి. అన్నీ ఇలా నొక్కేసుకున్నాను. చక్కగా చూసారా, పట్టుకున్నా కానీ విరిగిపోవట్లేదు. అంటే పిండి మనం కరెక్ట్ కలుపుకుంటే పిండి కలిపే విధానంలోనే ఉంటుందండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాం కదా, అది వేడెక్కాక సిమ్లో పెట్టుకొని వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కాలి, బట్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. పర్టికులర్గా వేసినప్పుడు సిమ్లో పెట్టాలి, తర్వాత మీడియం ఫ్లేమ్ మార్చుకోవాలి. ముందైతే ఇప్పుడు సిమ్లో పెట్టి మొత్తం వేస్తున్నానండి. మనం చేసుకున్న ఫస్ట్ ఒక వాయికి చేశాను కదా, అవన్నీ వేసేసాను. ఇప్పుడు వేసుకున్నాను కదా, బాగా సిమ్లో పెట్టి ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టానండి. ఒక 5 నిమిషాల దాకా అస్సలు కదపకూడదండి. ఒకవైపు మనకి ఒక 5 నిమిషాల తర్వాత ఎర్రగా అనిపించినప్పుడు అప్పుడు కలపడం స్టార్ట్ చేయాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అప్పుడు మనం మొత్తం వేపుతూ ఉండాలండి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలండి. ఓపిక్గా తిప్పుకుంటూ అలా వేపాక కొద్దిసేపు ఆగాక చూసారా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇంకా వేగిపోయాయండి. దీన్ని తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవడమే. చాలా ఈజీ అండి. చక్కగా ఒక్క బియ్యపిండి ఉంటే మనం ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక వాయి కూడా వేస్తున్నానండి. సేమ్ ప్రాసెస్. మనం చక్కగా ఆయిల్ వేడెక్కాక సిమ్లో పెట్టుకోవడం, అవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లోకి మళ్ళీ మార్చుకొని మెల్లగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనకి వేగిపోయాక ఆయిల్ బబుల్స్ అస్సలు ఉండవండి. అదే మనకు తెలిసిపోతుంది. ఆయిల్ అనేది లేనప్పుడు తీసేసుకొని సర్వ్ చేసేసుకొని ఎంజాయ్ చేయడమే. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారండి చేతి చెక్కల్ని. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.